బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీపై క్లారిటీ ఇచ్చారు. గత కొద్ది రోజులుగా అక్కడ ఇక్కడ పోటీ చేస్తారంటూ ప్రచారం జరిగినప్పటికీ చివరకు పిఠాపురం దగ్గర ఫిక్స్ అయ్యారు. పిఠాపురం నుంచి పోటీ చేసినట్లుగా కార్యకర్తల సమావేశంలో పవన్ కళ్యాణ్ ప్రకటించారు. గత ఎన్నికల్లో భీమవరం, గాజువాక నుంచి పోటీ చేసి ఓడిపోయిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు పిఠాపురం నుంచి పోటీ చేస్తానని ప్రకటించారు. మరోవైపు ఎంపీగా పోటీ చేసే అంశంపై పెద్దలతో మాట్లాడి నిర్ణయం తీసుకుంటామని పవన్ చెప్పుకొచ్చారు. విజయబాబు గారు విశ్లేషకులు లైన్లో అందుబాటులో ఉన్నారు, వారితో మాట్లాడదాం. విజయబాబు గారు, పిఠాపురం నుంచి నేను బరిలోకి దిగబోతున్నానంటూ కార్యకర్తల సమావేశంలో పవన్ కళ్యాణ్ ఒక స్టేట్మెంట్ ఇచ్చారు అండ్ పోటీ చేయబోతున్నారు. దీన్ని ఎలా చూస్తారండి మీరు? ఈజ్ యువర్ పార్టీ దట్ స్ట్రాంగ్? పవన్ కళ్యాణ్ ఏదైతే తనకి అది లేదు ఇది లేదని బుకాయిస్తాడో ఆ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయనేది అనేక సందర్భాల్లో అనేక వ్యవహారాల్లో బయటపడింది. అలాగే నాకు కులం లేదు, నేను కాపుల కోసం పార్టీ పెట్టలేదు అని చెప్పాడు. చెప్పి పిఠాపురాన్ని ఎంచుకున్నాడు. పిఠాపురాన్ని ఎంచుకోవడం ఉద్దేశం ఏమిటంటే పిఠాపురంలో కాపుల ఓట్లు ఎక్కువగా ఉన్నాయనేది దాదాపుగా ఆ ప్రాంతంలో ఆ రాజకీయాల గురించి తెలిసిన వాళ్ళందరికీ కూడా తెలుసు. సో ఆ విధంగా అక్కడ పైగా అది ఒక చిన్న నియోజకవర్గం కూడా, నియోజకవర్గ పరంగా చెప్పాలంటే కూడా నియోజకవర్గం చిన్నది, కాపుల ఓట్లు ఎక్కువ ఉన్నాయి. అందుకని అది ఒక సేఫ్ జోన్ కింద అయ్యాడు తప్ప దమ్ము ధైర్యం ఉన్నవాడికి, రాజకీయాలు నడిపేవాడికి ఏదో ఒక నియోజకవర్గాన్ని స్టాండర్డ్ గా ఉంచుకుంటారు. అంతేగాని ఈ రకంగా అవకాశవాద రాజకీయాల వెంట పరిగెడంతా అవకాశవాద రాజకీయాలకి మళ్ళీ ఇంకొకసారి తాజాగా పిఠాపురాన్ని ఎంచుకోవడం ద్వారా చాలా స్పష్టంగా తన అవకాశవాద రాజకీయాలను చాలా స్పష్టంగా తెలియజేశాడని చెప్పి అయితే అనుకోవచ్చు. అయితే ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే పిఠాపురంలో తెలుగుదేశం పార్టీ తరఫున వర్మ ఆల్రెడీ ఇప్పటికే ఆయన చిందులు దూకుతూ ఉన్నాడు. నాకు కనుక టికెట్ ఇవ్వకపోతే నిజంగా చూస్తానని. తర్వాత వాళ్ళ కార్యకర్తలు కూడా తెలుగుదేశం పార్టీ పాంప్లెట్లు కూడా తగలబెట్టిన సంఘటన కూడా ఇటీవల మనం గమనించాం. సో ఆ విధంగా అక్కడ మళ్ళీ ఒక కుంపట అనేటువంటిది ఉంటుంది. ఇది చంద్రబాబు వర్మగా అనేటువంటి వ్యక్తి నాకు తెలిసినంత వరకైన వ్యవహారం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్తే వినేటువంటి పరిస్థితిలో ఆయన ఉండడు. ఆయన ఉన్నా కూడా ఆయన కార్యకర్తలు కూడా ఊరుకునేటువంటి పరిస్థితి లేదు. అంచేది ఏంటంటే ఖచ్చితంగా మళ్ళీ అక్కడ ఒక ముఠా రాజకీయాలు, మఠాలు ఉంటాయి. ఈ మఠాలని తట్టుకొని కేవలం కాపు ఓట్ల మీద ఆశలు పెట్టుకుని ఎంతవరకు ఎదుగుతారు అనేది మనం ఎదురు చూడాలి. పవన్ కళ్యాణ్ ఈసారి ప్రచార శైలి చూస్తే కేవలం ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల్లో మాత్రమే ఎక్కువగా సాగింది. అటు రాయలసీమను పట్టించుకోలేదు, ఉత్తరాంధ్రను ఏదో తూతు మంత్రంగా అప్పుడప్పుడు చుట్టపు చూపు వచ్చేవాళ్ళు. సో ఆయన కాన్సన్ట్రేషన్ మొత్తం ఒక ఈ ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాతో పాటుగా కొద్దిగా వైజాగ్ టెరిటరీని మాత్రమే చూస్ చేసుకున్నారు. సో ఈ యొక్క ఎలక్షన్ యొక్క క్యాంపెయినింగ్ ఎలా చూస్తారండి మీరు? ఇప్పుడు పార్టీ పెట్టి పార్టీ నడపాలనుకునేటువంటి వ్యక్తి రాష్ట్రం మొత్తం కూడా కలిగి తిరగాల్సిన అవసరం ఉంది. సరిగ్గా ఈ రోజుకి 10 ఏళ్ళు అయింది పార్టీ పెట్టని చెప్పుకున్నారు. ఈ 10 ఏళ్లలో ఆంధ్రప్రదేశ్ లో ఏది అవిభాజ్య ఆంధ్రప్రదేశ్ లో ప్రత్యేకంగా ఏర్పడిన ఈ ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ లో కనీసం రాయలసీమ ప్రాంతంలో అర కాదు కదా, పావు కాదు, పావు కంటే కూడా తక్కువ నియోజకవర్గాల్లో కూడా అతను తిరగలేదు. కొన్ని ప్రాంతాలు అసలు అతనికి తెలియదు కూడా అని కూడా చెప్పచ్చు. కేవలం ఎంతసేపు మళ్ళీ చెప్తున్నా నాకు కులం లేదంటూ కాపుల ఓట్ల మీద గంపెడు ఆశ పెట్టుకుని అక్కడక్కడే గుడిగుడి గుంజే ఉన్నట్టుగా ఆ చుట్టూత కాకినాడ చుట్టూత లేకపోతే గోదావరి జిల్లాల చుట్టూతోనే తిరిగాడు తప్ప అటు వైజాగ్ గోదావరి జిల్లాలు తప్ప ఏదో ఈ మధ్య ఇటీవల అవనిగడ్డలో పెట్టిన ప్రోగ్రాం మినహాయిస్తే అతను పెద్దగా మొత్తం రాష్ట్రం అంతా కూడా కలిగి తిరిగిన పరిస్థితులు లేవు. అందుకనే ఎన్ని సీట్లు ఇస్తే అన్ని సీట్లు మహాప్రసాదం అని చెప్పి అనుకునే ఊరుకున్నాడు. కానీ నిజంగా కార్యకర్తల మనోభావాలకి అనుగుణంగా నాయకుడు నడుచుకోవాలి అనేటువంటి ఆలోచన ఉంటే ఎక్కువ సీట్లు కూడా అడిగేటువంటి పరిస్థితి ఉండేది. పైగా ఎక్కువ సీట్లలో కూడా కొన్ని తక్కువ సీట్లైనా కూడా రాష్ట్రంలో వివిధ ప్రాంతాలకి తన పార్టీ ప్రాతినిధ్యం వహించేట్టు ఉండాలి తప్ప అదేదో ప్రాంతీయ పార్టీలు ఉప ప్రాంతీయ పార్టీలు మరో ఉప ప్రాంతీయ అన్నట్టుగా కేవలం గోదావరి జిల్లాల కోసమే పరిమితం అవడం అనేది కరెక్ట్ కాదు. పోనీ అక్కడైనా కూడా వాళ్ళందరికీ కూడా న్యాయం చేశాడంటే జనసేనలో తను తన సోదరుడు నాగేంద్రబాబు ఆ తర్వాత మనోహర్ అనేటువంటి వ్యక్తి వాళ్ళ ముగ్గురిని మినహాయిస్తే
కనీసం కొన్ని ప్రజా ఉద్యమాలు ఆందోళనలు కొన్ని కార్యక్రమాలు చేస్తూ పార్టీకి 4వ కేంద్రంగా నిలబడినటువంటి బంతుల దుర్గేష్ అనేటువంటి వ్యక్తికి కూడా అతను కోరుకున్న ప్రాంతంలో టికెట్ ఇవ్వకుండా కేవలం పోతే పోయిందిలే అన్నట్టుగా వదిలేసేసాడు. అంటే కార్యకర్తలు నమ్ముకున్న కార్యకర్తలను అటు గోదావరి జిల్లాల్లో కూడా ఎంతవరకు అతను ఆదుకున్నాడు, లేకపోతే ఏ రకంగా నచ్చేట ముంచాడు అనేది ఈ రోజున మనకు తెలుస్తున్నటువంటి సమాచారం ఏంటంటే విజయబాబు గారు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ ఆన్లైన్ అండి.